ఈరోజు ఉదయం పత్రికలు చూస్తే ఒకసారిగా చాలా ఆశ్చర్యం అనిపించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగు డ్రగ్స్ పార్టీ లాగా మారిపోయిందా అని ఒక అనుమానం ప్రజలకు కల్పించే పరిస్థితి వచ్చింది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు హైదరాబాదులో ఒక ఫామ్ హౌస్ మీద దాడి చేస్తే ఆ డ్రగ్స్ సేవిస్తున్న పార్టీలో దొరికారని, మొదట పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చిందని, మళ్ళీ పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చిందని వార్తలు వస్తూ ఉన్నాయి. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, మరొక శాసనసభ్యుడికి కుమారుడు ఇవాళ డ్రగ్స్లో దొరికితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేత కానీ ఆ పార్టీ నాయకులు కానీ నోరెత్తలేదు. కనీసం ఒక్క చిన్న పదం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రిలీజ్ కాలే. మామూలుగా అయితే తెల్లారు లేచి ప్రవచనాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు మరి దీని మీద ఏం చెప్తారని మేము అడుగుతున్నాం. ఏదో డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టించాలని, డ్రగ్స్ వద్దు బ్రో అని తెలుగుదేశం పార్టీలోని చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంత్రి గారు లోకేష్ గారు ఆ మధ్యకాలంలో పెద్ద ఉద్యమం కూడా నడిపారు, ప్రచారాన్ని చేశారు. అంటే డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రజలు చెప్తారు, కానీ మీ పార్టీ